యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అనుందండి. మనము దేవుని గ్రంథము అని ఒక దాన్ని బేసిక్ చేసుకుని పరిశుద్ధ గ్రంథమును లేక పవిత్ర గ్రంథమును ఈ లోకంలో భూలోకంలో సుమారు 400 కోట్ల మంది ఈ గ్రంథమును పరిశీలించి చదువుతూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. క్రైస్తవులకైనా ఆనాటి తోరా యూదులకైనా ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందనంటే, నాకేమీ కలపొద్దు, గ్రంథం ఘోషించింది, నాకేమీ కలపొద్దు, నా నుండి ఏమీ తీసేయొద్దు. పాఠకులారా, చదవరులారా, పరిశీలకులారా, పరిశోధకులారా, ఓ రీడర్స్, ఓ స్టడీ చేసేవారా, లేకపోతే ఓ ప్రీచర్స్, ఓ టీచర్స్, నాకేమీ కలపొద్దు, నా నుండి ఏమీ తీసేయొద్దు, నన్ను నన్నుగానే ప్రకటించండి, నన్ను నన్నుగానే పరిచయం చేయండి. నేను పరిశుద్ధ గ్రంథమును, నేను పరిశుద్ధ దేవుని గూర్చి చెప్తాను. నా ఏకైక ఉద్దేశము పరిశుద్ధ దేవుని గూర్చి చెప్పడము, పరిశుద్ధులైన యేసుక్రీస్తుని గురించి చెప్పడము, పాపులను పరిశుద్ధులుగా మార్చడము నా ఉద్దేశం అని గ్రంథం ఘోషించింది. చూద్దాం. అయితే కాబట్టి ఈ కొన్ని విషయాలు చూడకముందు, పరిశుద్ధ గ్రంథం గ్రంథకర్తలు 40 మంది 1600 సంవత్సరాలు రాశారు. సుమారు 3 భాషల్లో రాశారు: హీబ్రూ, గ్రీకు, అరామిక్. ఈ 40 మంది గ్రంథకర్తలు చెప్పిందే చెప్పాలి ఎవరైనా. నేనైనా, అమెరికా నుంచి వచ్చిన దొరగారైనా, మన ప్రియులు ధర్మస్వరూప్ గారైనా, సురేంద్ర గారైనా, చిట్టిబాబు గారైనా, గిరిబాబు గారైనా, ఎవరైనప్పటికీ కూడా, సూర్యతేజ గారైనా, ఎవరైనప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి నరులందరూ కూడా, ఈ ప్రీచర్స్, ఈ టీచర్స్, ఈ లెక్చరర్స్, బైబిల్ లెక్చరర్స్, బైబిల్ ప్రిన్సిపల్స్ ఎవరైనా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన 40 మంది ఏమి చెప్పారో అది మాత్రమే చెప్పాలి తప్ప, దానికి వెలుపట, దానికి లోపట తీసేయడానికి, కలపడానికి అధికారం లేవు ఎవరికి. వాస్తవానికి అధికారం లేవు. గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12:32. దయచేసి ఎవరన్నా ఒకవేళ చదివి సహకారం చేస్తే చేయొచ్చు. 4వ అధ్యాయము 2వ. నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథమును గుర్చిన పరిశీలన అనే పాఠను మీకు చెప్తున్నా. పరిశుద్ధ గ్రంథమును గుర్చిన పరిశీలన, పరిశోధన, పరిశుద్ధ గ్రంథమును గుర్చిన సమీక్ష మీరేం పెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండము 4:2. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిలో మీరు ఏది నాతో కలపొద్దు, తీసేయొద్దు అని చెప్పింది. 12:32 కూడా కలపకూడదు, తీసేయకూడదు అని చెప్పింది. యెహోషువ గ్రంథం 1:5-8 నీవు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు, దివారాత్రులు దాన్ని ధ్యానించడానికి జాగ్రత్త పడు అని చెప్పి దేవుడిని యెహోవా మోషే తర్వాత యెహోషువకు చెప్తున్నాడు. నేను మోషేకి తోడైనట్టుగా నీకును కూడా తోడైంటాను.
నువ్వు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. మళ్ళీ చెప్తున్నా, కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. ఎవరైనప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక ఖచ్చితముగా కుడికి గాని ఎడమకి గాని తొలగరు, కలపరు, తీసివేయరు. యెషయా గ్రంథము 8 అధ్యాయం 20 వచనంలో ఈ ధర్మశాస్త్ర వాక్యముల ప్రకారంగా ఎవరైతే బోధించారో వారికి అరుణోదయం కలగదు అని చెప్పేశాడు. అరుణోదయం కలగదు అంటే వాళ్ళకి ముందుకు మంచి గతి లేదు, వాళ్ళ జీవితంలో వెలుగు లేదు. ధర్మశాస్త్ర గ్రంథమును మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 20 వచనంలో ఉన్నది ఉన్నట్టుగా, 20 నుంచి 22 వచనాల్లో ఉన్నది ఉన్నట్టుగా అనే మాట ఉంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి తప్ప లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మార్చడానికి ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు, ఆస్కారం లేదు. ఒకవేళ కలుపున తీసేసినా ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, నాదాబు అబీహులు ఏమైపోయారో వేరొక అన్యాజ్ఞ అర్పించి దేవుని ఉగ్రతకి ఎలా గురైపోయారో దేవుడు చెప్పంది చేస్తే అదే పరిస్థితి అందరికి వస్తుంది, కలుపునోడికి తీసేసినోడికి. సామెతల గ్రంథము 30 అధ్యాయము 6 వచనంలో ఆయన మాటలతో ఏమీ చేర్చకము, అప్పుడు ఆయన నిన్ను గద్దించునేమో అన్నాడు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. చేర్చడానికి తీసేయడానికి మనకి ఆధిపత్యం, అధికారం ఏమీ లేవు, ఎవరికీ లేవు భూమి మీద. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా లేదు. దేవుడు చెప్పిందే చెప్పాలి తప్ప ఈ ఆఖరికి మోషే కూడా లేదు. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహమును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. దేవుడు ఇద్దరు మధ్యవర్తులు పెట్టుకుని తన గ్రంథాన్ని ఇచ్చాడు. పాత నిబంధనేమో మోషేని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా పెట్టుకుని దేవుడు తన సందేశాన్ని, సమాచారాన్ని, సంకల్పాన్ని మానవ జాతికి అనుగ్రహించారు పరమ తండ్రి యెహోవా. ప్రభునందు ప్రియులరా, ఆఖరికి మోషే కానీ నిర్గమకాండం 3:12 ప్రకారంగా యోహాను సువార్త 7 అధ్యాయము 15-16 ప్రకారంగా యేసుక్రీస్తు వారికి నేను చేయ బోధ నాది కాదన్నాడు. మోషే అన్నాడు, నా అంతటి నేను ఏమి చెప్పలేను, దేవుడు ఏం చెప్పాలో అదే చెప్తాను తప్ప నేనేం చెప్పలేను అన్నాడు. ఆఖరికి మోషేకి యేసుక్రీస్తు వారితో సైతం కూడా దేవుడు చెప్పిందే చెప్పాలి కానీ 40 మంది గ్రంథకర్తలు దేవుడు ఏం వ్రాయమన్నాడో అది వ్రాయాలి కానీ కలుపుటకు, తీసివేయుటకు ఈ భూమి మీద ఎవరికి అధికారము లేదు, లేదు. కొరింథీ 2 పత్రిక 2 అధ్యాయం 17 వచనంలో దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక అన్నాడు. దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక. కలిపితే చెరపబడిపోతుంది, అది చెడిపోద్ది, కలిపితే చెడిపోద్ది. అది మనం కలపడానికి లేదు. కీర్తన 1:3 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని అన్నాడే కానీ దానికి కొంత కలుపు దాని నుంచి తీసే అనలేదు. దానిని ధ్యానించేవాడు ధన్యుడు, ధ్యానించాలి అది. ఇందాక మన మూలవాక్యము యెషయా 34:16 కదా మూలవాక్యం. యెహోవా గ్రంథం అది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునండి, అది మన మూలవాక్యం ఈ రోజు పాఠానికి. అది యెహోవా గ్రంథం, యెహోవా సొంత గ్రంథం, యేసుక్రీస్తు వారి గ్రంథం కాదది, కాదు. మోషే గ్రంథం కాదది, అది దేవుని గ్రంథం, యెహోవా గ్రంథం. గ్రంథము అనగా అర్థం ఏంటంటే పుస్తకము. గ్రంథము అంటే పుస్తకము. ఎవరి పుస్తకము?
యెహోవా పుస్తకము, యెహోవా వ్రాయించిన పుస్తకము, యెహోవాను గురించి చెప్పే పుస్తకం అది. గ్రంథం అని అంటే కొన్ని పుస్తకాలు కలిగినటువంటి చిన్న లైబ్రరీ, 66 పుస్తకాలు కలిగిన లైబ్రరీ అది. ప్రపంచంలో దానిని మించిన లైబ్రరీ ఎక్కడ లేదు. లండన్‌లో లేదు, బ్రిటన్‌లో లేదు, అమెరికాలో లేదు, ఆస్ట్రేలియాలో లేదు. అయితే ఈ గ్రంథంను మనం ఏం చేయాలంటే పరిశీలించి చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది గ్రంథం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో దాని నుండి ఒక సున్నా కానీ, పొల్లు కానీ తీసేయకూడదు, కలపకూడదు. బ్రదర్ మ్యూట్ అయిపోయింది. బ్రదర్ మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాల్లో, ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 18, 19 వచనాల్లో ఎవడు ఈ ప్రవచన వాక్యాలకి కలపకూడదు, తీసేయకూడదు. ఈ ప్రవచన వాక్యములను కలిపితే తెగుళ్ళు, తీసేస్తే పరలోక రాజ్యంలో పాలు పంపుడు అని చెప్పేశాడు. అంటే ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పటి వరకు చెప్పిన వాక్యాలు మనం కలపొద్దు, తీసేయవద్దు, నన్ను నన్నుగానే చెప్పండి, నన్ను నన్నుగా నమ్మండి, నన్ను నన్నుగా మీరు నమ్మండి. ఏమని నన్ను నన్నుగా నమ్మకపోతే, చదవకపోతే, పరిశీలించకపోతే, పరిశోధించకపోతే ఏంటి ఫలితం? ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయంలో రాజు ఏం చేయాలంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన దగ్గర వ్రాసుకుని ఒక ప్రతిని పెట్టుకుని దాని ప్రకారంగా నడిపించాలా దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యం పైన మానవుని సౌలు కానీ, దావీదుని కానీ, సొలొమోను కానీ, రెహబాము కానీ, అబియా కానీ, ఆషా కానీ, యెహోషాపాతు కానీ, యెహోరాము కానీ రాజులు ఏం చేయాలనంటే గ్రంథమును దాని దగ్గర పెట్టుకుని ఆ ప్రతి ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రం యొక్క ప్రతి ప్రకారంగా పాలన చేయాలి. తన ఇష్టానుసారంగా పాలన చేయడానికి లేదు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఉంటదా అలాగా? యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఒక దేవుని దగ్గర యెహోవా గారి ధర్మశాస్త్రము, యెహోవాది. యెహోవా దేవుడు కూడా తన మాట ప్రకారంగా తన పరిపాలనను, తన మాట తాను తప్పకూడదు. అంటే రాజులు ఏం చేయాలంటే ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలాగే తండ్రి దేవుడు యెహోవా మన శాసనకర్త, మన రాజు అన్నాడు. తిమోతి 1:17 వచనంలో సకల యుగాల రాజు అన్నాడు. ఈ సకల యుగాల రాజు అని ఆయన సంఖ్యాకాండంలో ఆయన మాట తప్పడు, ఆయన అబద్ధం ఆడటకు మానవుడు కాడు. ఆయన అబద్ధం ఆడటకు మానవుడు కాదు, ఆయన మాట తప్పడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును గురించి మన సమీక్షలో మరి పరిశుద్ధ గ్రంథం అంతా ఏం చెప్తుంది? ఎవరు రాశారు దీన్ని? మనందరికీ తెలుసును, గ్రంథకర్తలు తెలుసు. క్రొత్త నిబంధన గ్రంథకర్తలు 80, పాత నిబంధన గ్రంథకర్తలు 32 మంది, మొత్తం 40 మంది సుమారు రాశారు. 1600 సంవత్సరాలు రాశారు, 3 భాషలు. ఏంటి ఉద్దేశం? ఏం చెప్తుంది ఈ గ్రంథం అంతా? ఈ గ్రంథం పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం. లేవే కాండం 11వ అధ్యాయము 44 వచనంలో నేను పరిశుద్ధులైనాను గనుక మీరు పరిశుద్ధులైనడి అనుంది. పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పరిశుద్ధ దేవుని గురించి బోధిస్తుంది. పరిశుద్ధ దేవుని గురించిన అనుభవ జ్ఞానం గురించి బోధిస్తుంది. పరిశుద్ధ దేవుని గురించి బోధిస్తుంది.
సుమారు 7,000 సార్లు యెహోవా అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది కొన్ని తర్జుమాలు రాశారు. కొత్త నిబంధనలో కూడా తండ్రి దేవుడు అనే మాట కూడా యెహోవా అని రాశారు. యెహోవా. కొన్ని తర్జుమాలు ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి. మీకు తెలియపోవచ్చేమో కానీ మనకు తెలియపోవచ్చు కానీ ఉన్నాయి. యెహోవా సాక్షులు దగ్గర అలా బైబిల్ ఉంది, నేను చూశాను. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధత కోసం చెప్తుంది, పరిశుద్ధ దేవుని గురించి చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 మీరు పిలువని పిలుపుదగినట్లుగా మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. 1:14 సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. తెస్సలోనికీ మొదటి పత్రిక 4 పరిశుద్ధులగుడికే దేవుడు మనల్ని పిలిచింది కానీ ఉగ్రత పాలొకటి పిలవలేదు. పరిశుద్ధత బైబిల్ చాలా చెప్పింది పరిశుద్ధుల గురించి. గొప్ప లక్షణం, దేవుని లక్షణం. ఈ పరిశుద్ధత అనే మాటను, పరిశుద్ధాత్మ అనే ఈ తర్జుమాని చాలా మంది ఇంకో దేవుడు, మూడో దేవుడు అనుకున్నారు. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే గలతీ 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. పరిశుద్ధుడైన దేవుడు రాయించిందే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి జీవిస్తారో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ అంటే వేరొక దేవుడు, రెండో దేవుడు, మూడో దేవుడు కాదు. దేవుని పరిశుద్ధత లక్షణమది. యెషయా గ్రంథము 63:10 12 కూడా మీరు ఆ మాటలు చూడవచ్చు. యెషయా గ్రంథము 63:10-12. తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక 4:8 ఆ మాట చెప్పింది. కాబట్టి ఉపేక్షించేవాడు దేవుని మనిషిని ఉపేక్షించడు కానీ మీకు తన పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ప్లస్ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ అంటే హోలీ, ఆత్మ అంటే స్పిరిట్. అంటే స్పిరిట్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే గొప్పవాడు. ఆత్మ అంటే మహిమని చెప్పింది బైబిల్. ఆత్మ అంటే దెయ్యం అని కూడా చెప్పింది ఒక చోట. ఆత్మ అంటే జీవితము, ఆత్మ అంటే నిర్ణయము. పరిశుద్ధాత్మ అంటే మూడో దేవుడు కాదు. అంటే తండ్రి యొక్క, కుమారునికి, పరిశుద్ధాత్మ యొక్క అన్నారు కదా, త్రిత్వం అంటున్నారు కదా. దేవుడు అంటే నీ కాదు, త్రిత్వం కాదు. త్రిత్వం లేదు బైబిల్లో, ద్విత్వం లేదు బైబిల్లో. ఇద్దరు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే ఒక దేవుడు. ఆ దేవునికి ఒకే ఒక గ్రంథం ఉంది, అదే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్పింది ఎక్కువ. పరిశుద్ధుడైన దేవుడు ఎవరు, ఏమని చెప్పింది? యోహాను మొదటి పత్రిక 4:8 యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడని చెప్పేసింది. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎక్కువగా ఏం చెప్పిందంటే పరిశుద్ధతను గురించి, ప్రేమను గురించి చెప్పిందండి. పాత నిబంధన అంతా పరిశుద్ధత, క్రొత్త నిబంధన అంతా ప్రేమ. మరి కొత్త నిబంధనలో పరిశుద్ధత లేదా? ఉంది. పాత నిబంధనలో ప్రేమ లేదా? ఉంది. మనుషులందరూ కూడా ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి జీవించండి. అపోస్తలుల కార్యములు 3:13-14 పరిశుద్ధుడును నీతిమంతుడును అని ఉంది యేసుక్రీస్తు గురించి. ప్రేమ స్వరూపైన దేవుని గురించి యోహాను మొదటి పత్రిక 4:16 కూడా ఏముందంటే ప్రేమ స్వరూపైన ఉంది. ప్రేమ స్వరూపైన దేవుని గురించి, పరిశుద్ధులైన యేసుక్రీస్తుని గురించి, మానవుడైన పరిశుద్ధులైన యేసుక్రీస్తుని గురించి, ప్రేమ స్వరూపి అయిన దేవుని గురించి మొత్తం వివరించింది.
అదే 17:3 అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 అదే చెప్పింది. పౌలు గారు చెప్పాడు. దేవుడు అక్కడే దేవునికిని దేవుడు ప్రేమస్వరూపిన దేవుడు. దేవునికి నరులకున మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు నరుడు. ఎలాంటి మధ్యవర్తి? పరిశుద్ధుడైన మధ్యవర్తి. ఎలాంటి మధ్యవర్తి? నరుడైన మధ్యవర్తి. పరిశుద్ధుడైన నరుడైన మధ్యవర్తి. నరుడు. యోహాను సువార్త 14:1 అదే చెప్పారు యేసుక్రీస్తు వారు. మీ హృదయమైన శిష్యులు చెప్పారు. మీ హృదయములను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. కాబట్టి 40 మంది గ్రంథకర్తలు ఏమి చెప్తారు, ఏమి ఘోషించారంటే ప్రేమ అండి, ప్రేమ, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధత. మనం అందరం దేవుని పిల్లలం కదా, ఏం కలిగి ఉండాలి? మనం అందరం దేవుని పిల్లలం కాబట్టి దేవుని ప్రేమను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు దేవుని ప్రియ కుమారుడు, సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా జీవించిన ప్రకారం మనం కూడా భూలోకంలో పరిశుద్ధంగా జీవించాలని తండ్రి కోరుచున్నాడు. ప్రేమ, పరిశుద్ధత. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలో పరిశుద్ధ లేదా? ఉంది. కొత్త నిబంధనలో ప్రేమ లేదా? ఉంది. అయితే ఈ ప్రేమను, పరిశుద్ధతను యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. మనం కూడా కలిగి ఉండాలి. దేవుని ప్రేమను పొందుకున్నాడు. యోహాను మొదటి పత్రిక, క్షమించండి, యోహాను సువార్త 17:24 జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు. యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రేమించాడు. మీరు గమనించండి, ఇక్కడ చిన్న సూచన. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ప్రేమించలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి కుమారుని ప్రేమించాడు. కానీ తండ్రి మూలముగా కొడుకు వచ్చాడు, కానీ కుమారుడు వచ్చాడు, కానీ పుట్టాడు. కానీ కుమారుడు మూలంగా తండ్రి లేడు. తండ్రిని బట్టి కుమారుడు, కానీ కుమారుని బట్టి తండ్రి కాదు. తండ్రి నుండి కుమారుడు వచ్చాడు, కానీ కుమారుడు నుండి తండ్రి రాలేదు. తండ్రి యొక్క సర్వ హక్కులు, ఆస్తులు అన్ని కూడా కుమారునికి సంక్రమిస్తాయి, కానీ కుమారుని తండ్రికి రావు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కాబట్టి ఈ గ్రంథం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? పరిశుద్ధతను గురించి చెప్తుంది. గ్రంథం ఏం చెప్పింది? నీతి స్వరూపుడైన దేవుడు చెప్పింది. యోహాను సువార్త 17:24-25 పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 17:11. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:10 నాదా సత్యస్వరూపి అని ప్రార్థన చేశారు వారు. సత్యస్వరూపి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపికి తండ్రి అన్నాడు. మహిమా స్వరూపికి తండ్రి. యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపికి తండ్రి. దేవుడంటే యెహోవా అంటే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, అరవై 66 పుస్తకాల యొక్క సారాంశం ఏంటంటే, మత్తయి సువార్త 22:37-39. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు ఒక శాస్త్రి వచ్చి. అప్పుడు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించు. అది నీ దేవుడిని తండ్రిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. గలతీ 5:14 నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమను ఒక్క ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నది అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13:8-9, 10 పొరుగువాని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. పొరుగువాని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. ధర్మశాస్త్రము ఎవడైనా నెరవేర్చాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అద్భుతమైన వచనాలు రోమా 13:8, 9, 10.
గలతీ 5:14 అద్భుతమైన వచనము. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు అత్యద్భుతమైన విషయాలు. సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికము అని చెప్పేశాడు అక్కడ 31, 32 వచనాలు మార్కు సువార్తలో. మత్తయి సువార్త 7:12 మనుషులు మీకు ఏమి చేయాలని కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశమునైనది. మత్తయి 7:12. మత్తయి 23:23 న్యాయమును కనికరమును ప్రేమను మీరు విడిచిపెట్టారు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అన్నాడు. పుదీనా, జీలకర్ర అవన్నీ మీరు చేస్తున్నారో అవన్నీ ఇస్తున్నారో, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అంటే న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయము, కనికరము, విశ్వాసము. ఏమడిగాడు దేవుడు తన గ్రంథంలో ఇశ్రాయేలు అందరినీ కూడా? 3 మాటల్లో చెప్పండి. మేక 6:8 మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మొత్తం అందరినీ కూడా అంటే యేసుక్రీస్తు వారిని ఆదా మొదలుకొని మలాకి వరకు ఆ గ్రంథకర్తల 32 మందిని, అందులో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు అడిగింది ఏంటంటే, నా ప్రజలను ఇశ్రాయేలారా, మనుషుడా, ఓ ఇశ్రాయేలనే మనుషుడా, ఏది ఉత్తమో నీకు తెలియచే న్యాయముగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడెను, ఆయన నీతి కావాలని చూడగా రోదన వినబడును. నీతి న్యాయము, నీతి న్యాయము. మనిషికి గాలి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరం నీతి. మనిషికి నీరు అలాగ అవసరమో, నీరు లేకపోతే బ్రతకలేడు. భార్య బిడ్డలు లేకపోతే బ్రతకపోవడం కాదు. గాలి దేవుడు లేకపోతే బ్రతకలేడు మనిషి. దేవుడిచ్చి గాలి లేకపోతే బ్రతకలేడు మనిషి. దేవుడిచ్చి నీరు లేకపోతే బ్రతకలేడు మనిషి. అయితే ఈ గాలి నీరు కంటే కూడా ముఖ్యమైనవి నీతి న్యాయాలు. అసలు ఏం చెప్తాం? గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఏం చెప్పింది? ఆనాడు పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఈనాడు దేవుడు ఏం కోరుతున్నాడు? ఏమి కోరుకుంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము 10:13 నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకుందున్న మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఈ క్రైస్తవ జాతిని 400 కోట్ల మందికి పరిశుద్ధ గ్రంథాలు అయితే అందరికి 900 కోట్ల మందికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఏమడుగుచున్నాడు? ఇది మనుషులు పట్టించుకోవట్లేదు. ద్వితీయోపదేశ కాండం 10:13 నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందున్న మాట కాక నీ దేవుని యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఇలాగే ఉంటది ప్రసంగి గ్రంథము 12:13 ఇదంతా విని తర్వాత తెలియని ఫలితార్థం ఇదే, దేవుని యందు భక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. మానవ కోటికి విధి అంటే ఉద్యోగం చేయడం నీ విధి కాదు, వ్యాపారం చేయడం నీ విధి కాదు, వ్యవసాయం చేయడం నీ విధి కాదు. మీ విధులు నా విధులు వేరే. ఏంటి ఇది? ఏ మానవ కోటికి విధి. మానవ కోటి కంటే ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి త్రివిధ దళాల ద్వారా అయినా, అంతరిక్షంలో ఉన్నవారైనా, ఈ భూగోళం మీద ఉన్న ప్రతి మనిషిని యొక్క కర్తవ్యం చెప్పేశాడు ప్రసంగి గ్రంథం 12:13 ఈ భూగోళం మీద యేసుక్రీస్తు వారు పుట్టినంత వరకు అంత జ్ఞాని అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేడు. అలాంటి అతని చేత చెప్పించాడు ఆ మాట. ఇదంతా విని తర్వాత తెలుగు ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. పరిశుద్ధ గ్రంథం దేవుడి కోసం చెప్తుంది, భయభక్తుల కోసం చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు 10 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు. ఆయన కట్టలను ఆజ్ఞలను అంటే 10 ఆజ్ఞలు, కట్టలు అంటే 613 శాసనాలు, విధులు, నియమాలు, నిబంధనలు అవే.
613లో ఉన్నాయి, 10లో ఉన్నాయి. ఆ 613ని 10కి చేస్తాం, 10 2 చేస్తాం, 2 1 చేస్తాడు యేసుక్రీస్తు వారు, లేకపోతే పౌలు భక్తుడు. ఒకే ఒక్క మాట గలతీ 5:14 చెప్పాను కదా, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుమను ఒక్క మాటలో ఇమిడి ఉన్నవి, లేకపోతే సంపూర్ణమై ఉన్నవి. ఇదంతా విన్న తర్వాత వీళ్ళు అర్థమైంది, దేవుని భక్తులు కలిగిన ఆయన కట్టలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలను. అనుసరించి, కట్టలు రాసుకోవడం కాదు, కట్టలు చెప్పడం కాదు, కట్టలు వివరించడం కాదు, కట్టలు ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు విశదీకరించడం కాదు, అనుసరించి నడుచుకోవడమే. అనుసరించి నడుచుకునుట, అనుసరించి నడుచుకునుట, అనుసరించి నడుచుకునుట, అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. మానవ కోటి యొక్క బాధ్యత ఏంటంటే, మానవ కోటి ఏమి చేయాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి హెబ్రీ పత్రిక 5:7 భయభక్తులు కలిగి ఉన్నది ఆయన అంగీకరింపబడినాను. భయభక్తులు కలిగిన ఆయన కట్టెలు. లేవికాండం 18:2 మీరు ఐగుప్తు నుంచి వచ్చారు, వాళ్ళ ఆజ్ఞలు పాటించొద్దు. మీరు కనాను దేశానికి వెళ్తున్నారు, వాళ్ళ ఆజ్ఞలు కూడా పాటించొద్దు. నేను ఈ దేశమయంగా ఈ ఐగుప్తుకి కనానికి మధ్యలో సీనాయి పర్వతం మీద మోషే నా సేవకుడు నా దాసుని మోషే ద్వారా మీకు ఏమైతే ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టెల్లో 613 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు పాటించండి. నా ఆజ్ఞలు పాటించండి. ఐగుప్తులి వద్దు, కనానీయులి వద్దు, నా ఆజ్ఞలు పాటించి, నా జనాంగమా, నా స్వకీ జనాంగమా, రాజులని యాజక సమూహమా, పరిశుద్ధ జనమా, నా సొత్తైన ప్రజలారా, నా ఆజ్ఞలు పాటించండి. నేను మీకు దేవుణ్ణి. నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించాను. ఎవరు విడిపించలేదు. ఐగుప్తు దేశంలో విడిపించలేదు. కనానీయులు ఐగుప్తు నుంచి విడిపించలేదు. కనాన్ రాజులు ఐగుప్తు రాజులు విడిపించలేదు. ప్రజలు విడిపించలేదు. నేను గ్రద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా నేను మిమ్మల్ని పగల మేఘస్తంభంగా ఉండి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, పూరేలు కురిపిస్తూ, మన్నా కురిపిస్తూ, బండ నుండి నీళ్లు రప్పించి, చెప్పుల కాళ్ళు వాయకుండా, బట్టలు మాయకుండా ఎంతో అత్యద్భుతంగా మిమ్మల్ని తీసుకొచ్చిన వాడిని నేనే. నిర్గమకాండ 20:2 చెప్పాడు ఆ విషయం. నీ దేవుని యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలకు రప్పించుతుని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ ఉండి దేని రూపం నేను విగ్రహం నేను చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆలయముగా నీ దేవుడు నాకు నేను రోషము గల దేవుడును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరములకు కరుణించేవాడిని. నన్ను ఎవడైతే ద్వేషిస్తాడో, నన్ను ఎవడైతే నమ్మడో 3.5 తరం తండ్రులు దోషము కుమారు మీదకి రప్పిస్తాను. కాబట్టి అసలు పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంది? పరిశుద్ధ దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధ దేవుని కోరిక ఏంటి? అసలు దేవుని కోరిక ఏంటి? పేతురు 2వ పత్రిక 3:9 కాదా? కొందరు ఆలస్యమనించుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు గాని ఎవను నశింపక అందరూ మారు మనసు పొందవని కోరిచి మీ ఎలా దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. పరమ తండ్రి యొక్క దేవుని మనసులో ఉన్న ఉద్దేశము, కోరిక, తీవ్రమైన కోరిక. ఇది గుర్తించండి ప్రభునందు పిల్లరా. అందరూ మారు మనసు పొందాలని కోరిక. అందరూ. మీ ఇంట్లో వాళ్ళందరూ మారు మనసు పొందారా? పశ్చాత్తాపడ్డారా? మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా తండ్రి కోరిక తీరుస్తున్నారా? ఎంతమంది ఉన్నారా ఇంకా జైన్లు, సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు, హిందువులు రక్షించబడలేని వాళ్ళు? వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలియచేయండి. మీ బంధువుల్లో ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారా? ఏంటి దేవుని కోరిక? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తిమోతి 1వ పత్రిక 2:4 దేవుని కోరిక కదా, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవాలని ఇచ్చ, కోరిక, ఆశ, ప్రీతి, మక్కువ, తపన పడుతున్నాడు. ఆయన తపన ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి.
సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఆయన ఇచ్చ, ఆయన కోరిక, ఆయన తీవ్రత ఎరిగిన కుమారుడువా, ఎరిగిన దాసుడువా. ఆయన కోరిక చెప్తున్నది వాక్యం. ఆయన కోరికని చెప్తున్నాను నేను. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. తిమోతి 2:4. మరలా చెప్తాను నేను, అది ఆయన కోరిక కాదా? తండ్రి కోరికను తీర్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని క్రీస్తు సంఘాలు ఉన్నాయి? తండ్రి కోరిక తీర్చిన క్రీస్తు సంఘాలు ప్రపంచం మీద ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎంతమంది మనం ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. యోహాను సువార్త 4:23 ఆయన ఆరాధించే వారందరూ కూడా యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పి అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అట్టివారే. ఎట్టివారు? యథార్థవంతులే. యోబు లాంటి యథార్థవంతులు. యోబు కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. యేసుక్రీస్తు లాంటి యథార్థవంతులు, దావీదు లాంటి యథార్థవంతులు తప్పు చేసినా ఒప్పుకున్నాడు. యథార్థవంతులు. అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవడు ఆరాధన పడితే వాడు ఆరాధన. ఈ లోకంలో చాలా మంది ఆరాధన చేసేస్తున్నారు. వ్యర్థారాధన, స్వేచ్ఛారాధన, విగ్రహారాధన, తెలియబడిన ఆరాధన, ఎందుకు పనికిరాని ఆరాధన, స్వేచ్ఛారాధన, జీవితారాధన, నిత్యారాధన, మంచి ఆరాధన, వాక్యారాధన దేవుడు చేయమంటే అవి కాకుండా వ్యర్థారాధన, స్వేచ్ఛారాధన, తెలియబడిన ఆరాధన, విగ్రహారాధన, ఇన్ని ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఎలాంటి? యథార్థ ఆరాధన, యథార్థవంతుల ఆరాధన. దిద్దుబాటు చేసుకునేవాడే ఆరాధన. తప్పు ఒప్పుకుని విడిచిపెట్టేవాడే ఆరాధన. యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారి ఆరాధన. దానియేలు యొక్క దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, దానియేలు యొక్క దేవుడు, దావీదు యొక్క దేవుడు, యేసుక్రీస్తు వారి యొక్క దేవుడు, పౌలు గారి యొక్క దేవుడు. వాళ్ళ యథార్థవంతులు అంటే ఎస్తేరు, రూతు వాళ్ళ ఆరాధన యథార్థవంతుల ఆరాధన. అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడని యోహాను సువార్త 4:23 చదవలేదా? 24 వచ్చిన చదివేశారులే. 24 వచ్చిన అందరికీ కంఠస్థమే, మీకు అందరికీ తెలుసు, క్రీస్తు బాగా తెలుసు. తెలియడం మంచిదే. మరి 23, అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరికని ఎరగలేదా? ఏంటి తండ్రి కోరిక? సామెతల గ్రంథము 23:26 నోరు తెరిచాడు, నా కుమారుడా నీ హృదయమును నాకేమో. నీకు 66 పుస్తకాలు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే నీ హృదయం నాకు కావాలి. 40 మంది చేత ఎందుకు రాయించానంటే నీ హృదయం నాకు కావాలి. 3 భాషలు ఎందుకు రాయించానంటే నీ హృదయం నాకు కావాలి. నీ హృదయం నాకు కావాలి. మేక 6:8 మర్చిపోరు కదా, యెషయా 5:7 మర్చిపోరు కదా, తిమోతి 2:4 మర్చిపోరు కదా, పేతురు 3:9 మర్చిపోరు కదా, యోహాను సువార్త 4:23 మర్చిపోరు కదా. మర్చిపోకండి. తండ్రి కోరిక. ద్వితీయోపదేశకాండం 10:13 మర్చిపోరు కదా, ప్రసంగి గ్రంథం 12:13 మర్చిపోరు కదా, గలతీ 5:14 మర్చిపోరు కదా, రోమా 13:8-9-10 మర్చిపోరు కదా, మత్తయి 7:12 మర్చిపోరు కదా, మత్తయి 23:23 మర్చిపోరు కదా, మత్తయి 22:37-39 మర్చిపోరు కదా, మార్కు 12:28-32 మర్చిపోరు కదా, లూకా 10:27 మర్చిపోరు కదా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-9 మర్చిపోకండి. మర్చిపోరు కదా. మర్చిపోకండి. ఈ వచనాలన్నీ మర్చిపోకుండా ప్రభునందు ప్రియమైన సహోదరులారా,
ఎంత అద్భుతమైన వచనంలో యోహాను సువార్త 17:3 మర్చిపోరు కదా. తిమోతి మొదటి పత్రిక 2:5 మర్చిపోరు కదా. మర్చిపోకండి. భోజనం చేయడం మర్చిపోండి. కొన్ని కొన్ని పనులు ఒకవేళ మర్చిపోవచ్చు మీరు. కొందరు మర్చిపోవచ్చు, కొంతమంది మనుషులు మనం మర్చిపోవచ్చు. ఇంకో నా పేరు విజయ్ కుమార్, నా పేరు మర్చిపోండి, కానీ యెహోవా నామాన్ని మాత్రం మర్చిపోక. 135 కీర్తనలో ఈరోజు మార్నింగ్ చెప్పాను మా వాళ్ళకి, అది జ్ఞాపకార్థ నామం. దేవుని నామము జ్ఞాపకార్థ నామం. దేవుని నామము పరిశుద్ధమైన నామం. అది జ్ఞాపకించుకోవాల్సిన నామం, మర్చిపోవాల్సిన నామం కాదు. తరతరాలు యుగాలు మనుషులందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన నామం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం సమీక్షలో బైబిల్ ఏమి చెప్పింది? 66 పుస్తకాల్లో బైబిల్ అసలు ఏమి చెప్పింది? ఎవరు చెప్పినా ఆ 40 మంది చెప్పాలి. కాబట్టి మనలో వీళ్ళు ప్రేమను పెంచి, ప్రేమ వృద్ధి చేయగలవాడు తప్పిదములు దాచిపెట్టిన జరిగిన సంగతి మాట పెట్టి వాడు మిత్రభేదం చేయను అన్నాడు. సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేసుకోండి. సామెతలు 1:4-5 జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుని అన్నాడు. పాండిత్యం వృద్ధి చేసుకోండి. పాండిత్యం డబ్బు కాదు వృద్ధి చేసుకోవడం, బంగారం కాదు వృద్ధి చేసుకోవడం, ఆస్తుల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కాదు వృద్ధి చేసుకోవడం. పాండిత్యాన్ని వృద్ధి చేసుకోండి, ప్రేమను వృద్ధి చేసుకోండి. పరిశుద్ధ గ్రంథ పరిశీలన. యెహోవా గ్రంథమును. యెహోవా ఎవరు? యెహోవా ఎవరో తెలియదు కదా. 7,000 సార్లు ఉంది. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం అంతా ఏం బోధించిందో తెలియకుండా అందులో ఎవరిని గురించి బోధించింది? దేవుని గురించి బోధించింది కదా. ఆయన ఎవరు? 103 కీర్తన 8 యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దయా దాక్షిణ్యం లేకపోతే నీవు యెహోవా బిడ్డవు కాదు. నీకు దీర్ఘశాంతం లేకపోతే నీవు యెహోవా బిడ్డవు కాదు. నీకు ఆయనకు కృపా సమృద్ధి ఉన్నట్టుగా నీవు కూడా కృపా సమృద్ధి అనేక మంది పట్ల కనపరచకపోతే నువ్వు యెహోవా బిడ్డవు కాదు. యెహోవా సాక్షులైన బోలు మంది తిరుగుతున్నారు యెహోవా గుణాలు లేకుండా. యెహోవా గుణములు లేని వారు యెహోవా సాక్షులు కాదు, యెహోవా సంఘము కాదు. యెహోవా అంటే ఎవరంటే యోవేలు గ్రంథము 2:13-14 మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడు. నీకు నాకు అత్యంత కృప లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు. మీకు నాకు శాంతమూర్తిత్వం లేకపోతే మనం దేవుని పిల్లలము కాదండి. నేను కూడా కరుణా వాత్సల్యములు కనపరచకపోతే మనము మృగములతో సమానమండి. ఆలోచించండి ప్రియులారా. యెహోవా గ్రంథం అంటే పుస్తకం చెప్పాను కదా, పరిశీలించి చదువుకునండి. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:22 సమస్తమును పరీక్షించి మేలైనదని చేపట్టుడి. అపొస్తలుల కార్యం 17:11 ఆ యొక్క తెస్సలోనికలో కంటే గనులు అయిపోయారు, నోబెల్స్ అయ్యారు. నేను కూడా గ్రంథమును పరిశీలన చదవకపోతే మనం నోబెల్స్ అవ్వం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునండి. యోహాను సువార్త 5:39 లేఖనములు మీకు నిత్య జీవం కలదని తలంచి వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. మనపేటలో మీటింగ్స్ అండి. ఆ మీటింగ్స్ నుంచి వచ్చి నేను ఇక్కడ ఒక పాక దగ్గర కూర్చుని నేను వాక్యం చెప్పాను మీకు. నేను ఇందులో ఒక్క వచనం కూడా బైబిల్ తెరవలేదు. నా చేత్తో పట్టుకుని సెల్లో ఒక్క వచనం కూడా తెరవకుండా చూడకుండా నా మనసులో దేవుడు పెట్టిన జ్ఞానోక్తులు, దివ్యవాక్కులు నా మనసు నిండా, నా హృదయం నిండా పవిత్ర వాక్కులను నింపిన దేవాదేవునికి నేను కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. ఒక్క వచనాన్ని కూడా చూడలేదు. నేను బైబిల్నే పుట్టుకోలేదు.
నా హృదయం నుండా నా జీవితం నుండా అనేకమైన వాక్యాలు నింపాడు పరమ తండ్రి. అవి మీతో చెప్పాను. వాక్యాన్ని పాటించండి. సత్యమంది వారి ప్రదేశము నీ వాక్యమే సత్యము, దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యమే నిత్యము. ప్రేమ శాశ్వత కాలం ఉండును. కొరింథీ మొదటి పత్రిక 13:4 సర్వ శరీరులు గడ్డిని పూలు వారు వారు అందమంతి గడ్డిని పూలినది. గడ్డి ఎండున దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. ఎల్లప్పుడూ నిలిచేది దేవుని వాక్యం. ప్రేమ శాశ్వత కాలం ఉంటది. ప్రేమ కలిగి ఉండండి. దేవుని వాక్యము నిత్యం ఉంటుంది కాబట్టి దేవుని వాక్యానికి ఇచ్చినంత ప్రాముఖ్యత దేనికి ఇవ్వకండి. అయితే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచానండి. యోహాను మొదటి పత్రిక 2:17 15-17 తండ్రి వల్ల పుట్టిన కావు శరీరాశ నేత్రాశ జీవడము వద్దండి. అయితే దేవుని చిత్తం జరిగించుకొని నిరంతరం నిలిచును. దేవుని చిత్తాన్ని జరిగిందాం, నిరంతరం నిలుద్దాం, నిత్య జీవాన్ని అనుభవిద్దాం. అద్వితీయ సత్యదేవుడని యెహోవాను, ఆయన పంపిన పుట్టించిన యేసుక్రీస్తును తిరుగుటి నిత్య జీవము. ప్రేమ శాశ్వత కాలం కాబట్టి దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. 145:13 ప్రకారంగా దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం. దేవుని ప్రేమ శాశ్వతమైంది, దేవుని వాక్యము శాశ్వతమైంది, దేవుని చిత్తము శాశ్వతమైంది. పోగుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా కొరకు ప్రార్థన చేయండి. మీకు ఏ మాటలైతే చెప్పానో ఆ మాటల ప్రకారంగా నేను పాటించేలాగా జీవించేలాగా దేవుని ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిలాగా జీవించేలాగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంత గొప్ప అవకాశం అనుగ్రహించిన దేవాదేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ముంబైలో నుండి క్రీస్తు సంఘానికి, ముఖ్యంగా సూర్య తేజ గారికి, ధనస్వరూపు గారికి, నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి హృదయపూర్వక వందనాలు. దేవాదేవునికి సర్వశక్తి సంపన్నమైన సర్వోన్నతుని యెహోవాదేవునికి నా పూర్ణహృదయంతో కృతజ్ఞత సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.